నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. భారత రాజకీయాల్లోనే భిన్నమైన వ్యక్తి ఆయన. రాజకీయాలు సైతం రామాయణంతో పెనవేసుకున్నట్లు చేసిన శిల్పి. కోదండరాముని ఆలయం కోసం చేసిన పోరాటం కూడా లౌకికవాదమని చెప్పుకునేలా చేసిన శక్తి. అయోధ్య వైపు వేసే ప్రతి అడుగులోనూ ఆటంకాలు ఎదురైనా సంకల్పం వీడని పోరాట స్ఫూర్తి. బాలక్ రామ్ మందిరం నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదిలించిన హనుమంతుడు. ఉక్కు మనిషిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన రాజకీయ కురువృద్ధుడు. దేశ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లెక్కించుకొని భారతరత్న అందుకున్న భారత జాతి ముద్దుబిడ్డ అతని మన లాల్ కృష్ణ అద్వానీ, కేర్ ఆఫ్ ఎల్కే అద్వానీ జీవన ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. లాల్ కృష్ణ అద్వానీ అలియాస్ ఎల్కే అద్వానీ నాటి బ్రిటిష్ ఇండియా, ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో సింధీ హిందూ కుటుంబంలో కిషన్ చంద్ అద్వానీ జ్ఞానిదేవి దంపతులకు 1927 నవంబర్ 8న జన్మించారు. సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసుకుని 1941లో అంటే 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. తర్వాత పాక్లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజ్లో న్యాయ విద్యను పూర్తి చేశారు. దేశ రాజకీయాలపై మరింత సబ్జెక్ట్ పెంచుకున్నారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డ అద్వానీ రాజస్థాన్లో సంఘ్ ప్రచారకుగా పనిచేశారు. 1951లో ఆర్ఎస్ఎస్ సహకారంతో శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్లో చేరారు. రాజస్థాన్లో అప్పటి జనసంఘ్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ భండారీకి కార్యదర్శిగా నియమితులయ్యారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత జనసంఘ్ ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1966 నుంచి 1967 వరకు అతను ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్లో బీజేఎస్ నాయకుడిగా పనిచేశాడు. 1967 ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల తర్వాత కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. చైర్మన్గానే 1970 నుంచి 72 వరకు పనిచేశారు. ఇదే సమయంలో ఆర్గనైజర్ అనే పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగాను సేవలందించారు. తర్వాత దేశ రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఎంట్రీ ఇచ్చారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అద్వానీ. ఇటు 1973లోనూ బీజేఎస్ అధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. తర్వాత 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీంతో బీజేఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు అద్వానీ. 1977లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఫలితంగా జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. అద్వానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన అంతర్గత కుమ్ములాటలతో జనతా పార్టీ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయింది. దీంతో 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. ఇందిరాగాంధీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. పొత్తు రాజకీయాలతో విసిగిపోయిన అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి వంటి నేతలు బీజేపీ పార్టీ ఏర్పాటు దిశగా పావులు కదిపారు. 1980 ఏప్రిల్ 6న అద్వానీ జనసంఘ్లోని కొంతమంది మాజీ సభ్యులతో కలిసి జనతా పార్టీకి వీడ్కోలు పలికారు. అటల్ బిహారీ వాజ్పేయిని మొదటి అధ్యక్షుడిగా నియమించి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ హత్య కారణంగా 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ అఖండ మెజారిటీతో విజయం సాధించగా బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ వైఫల్యంతో బీజేపీలో చాలానే మార్పులు జరిగాయి. అద్వానీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పార్టీ వైఖరిలోనూ మార్పునకు దారితీసింది. బీజేపీ జనసంఘ్ హిందుత్వ భావజాలం వైపు మళ్లింది. అద్వానీ హయాంలోనే అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలంలో హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని ప్రారంభించింది. దీంతో అయోధ్య వివాదం బీజేపీ రాజకీయ ముఖచిత్రంగా మారిపోయింది. ఇదే ప్రచారంతో 1989 ఎన్నికలకు వెళ్లిన బీజేపీ అద్వానీ మొదటిసారి లోక్సభకు ఎన్నిక కావడంతో పాటు మొత్తం 86 సీట్లు గెలుచుకుంది. అయితే వీపీ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అద్వానీ లోక్సభలో ప్రతిపక్ష నేతకే పరిమితమయ్యారు. అయోధ్య రామమందిర నిర్మాణం జాతిని ఎలా జాగృతం చేస్తుందో తెలుసుకున్న అద్వానీ 1990లో అద్వానీ రామ జన్మభూమి ఉద్యమం కోసం వాలంటీర్లు సమీకరించడం కోసం రామ్ రథయాత్రను ప్రారంభించారు. గుజరాత్లోని సోమనాథ్ నుంచి ప్రారంభమైన అద్వానీ పాదయాత్ర అయోధ్య వైపు మళ్లింది.
మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ రథయాత్రలో పాల్గొని సేవలందించారు. అయితే నాటి భారత ప్రధాని వీపీ సింగ్ ఆదేశాల మేరకు అద్వానీని అరెస్ట్ చేశారు. యాత్రకు బ్రేక్ పడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులు ఒకటిగా ఉన్న అద్వానీని 30 సెప్టెంబర్ 2020న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. అయితే 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. హవాలా కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అద్వానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో మే 1996లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేవలం 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. మార్చి 1998లో వాజ్పేయి తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అద్వానీ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జయలలిత ఆధ్వర్యంలోని ఆల్ ఇండియన్ అన్న ద్రవిడ మున్నేట్ర కజగం ఎన్డీఏ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో కేవలం 13 నెలల తర్వాత ప్రభుత్వం మళ్లీ కూలిపోయింది. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ మెజారిటీని గెలుచుకుంది. అద్వానీ గాంధీనగర్ నుంచి 4వసారి విజయం సాధించారు. అతను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002లో ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారంలోకి వచ్చింది. దీంతో అద్వానీ లోక్సభకు 5వసారి గెలిచి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 ఓటమి తర్వాత వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు. అద్వానీని బీజేపీకి నాయకత్వం వహించేలా ప్రోత్సహించారు. అయితే 2005 జూన్లో కరాచీ పర్యటనకు వెళ్లిన అద్వానీ మహమ్మద్ అలీ జిన్నాను సెక్యులర్ నాయకుడిగా వర్ణించారు. దీంతో ఆర్ఎస్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అద్వానీ బీజేపీ అధ్యక్ష పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత రాజీనామాను ఉపసంహరించుకున్నారు. 2005 డిసెంబర్ నెల ముంబైలో జరిగిన బీజేపీ రజతోత్సవ వేడుకల్లో అద్వానీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్నాథ్ సింగ్ అతని స్థానంలో ఎన్నికయ్యారు. మార్చి 2006లో వారణాసిలోని హిందూ పుణ్యక్షేత్రంలో బాంబు పేలుడు సంభవించిన తర్వాత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాలక ప్రభుత్వం యూపీఏ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు అద్వానీ భారత్ సురక్ష యాత్ర చేపట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ గెలిచినప్పటికీ బీజేపీ మాత్రం ఓటమి పాలైంది. దీంతో ఎల్కే అద్వానీ సుష్మా స్వరాజ్కు ప్రతిపక్ష నేత పదవిని అప్పగించారు. చివరిగా 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఎల్కే అద్వానీకి వరించిందని ప్రధాని మోదీ ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు అద్వానీ. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.